కరకరలాడే అద్దిరిపోయే జంతికలు ఎంతమందికి ఇష్టం? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. పండగల కోసం వెయిట్ చేయాల్సిన పని అస్సలు లేదు. నేను చెప్పే విధంగా చేస్తే చుక్క ఆయిల్ కలపక్కర్లేదు, వెన్న కలపక్కర్లేదు, డాల్డా అయితే అస్సలు అక్కర్లేదు. చక్కగా గుల్లగా వస్తాయి, ఓన్లీ వాటర్ తో కలిపినా కూడా. ఇప్పుడు మ్యాథ్స్ చేసేద్దాం పదండి. అసలు కరెక్ట్ కొలతల ప్రకారంగానే మనం తీసుకునే దినుసులన్నీ కూడా ఉండాలండి. నేను ఇక్కడ కరెక్ట్ గా కేజీ బియ్యాన్ని తీసుకున్నాను, రేషన్ బియ్యాన్ని కడిగేసి ఒక రోజు మొత్తం కూడా ఎండలో ఆరబెట్టుకున్నాను. అలాగే ఒక పావు కిలో వేపిన శనగపప్పును తీసుకుని అవి కూడా ప్లేట్లో వేసి చక్కగా ఎండబెట్టుకున్నానండి. చూడండి, మంచి క్వాలిటీ తీసుకోవాలి. అలాగే పచ్చి శనగపప్పును కూడా ఒక పావు కిలో తీసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లో వేసుకుని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టేసుకుందాము. అలాగే సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి, కానీ పావు కాదు, పావు కిలోకి సగం అన్నమాట. ఈ 3 దినుసులు ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టాలండి బియ్యంతో పాటు. ఆ తర్వాత మిక్సీ పట్టేయాలా అని అనుకుంటున్నారేమో, కాదు, మిల్లుకు వెళ్ళి చక్కగా మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి. అక్కడే మనం చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు జంతికలు చేసేసుకుందాము. మీరు కావాల్సినంత పిండిని ఒక పెద్ద బౌల్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మీకు నచ్చినంత కారం కూడా వేసేసుకుని చక్కగా ఫస్ట్ పొడి పిండిలన్నీ కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా పిండి ఆడించుకుని ఉంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఎటువంటి పురుగు కూడా పట్టదు. మనం ఎండలో బాగా ఎండబెట్టుకున్నాం కాబట్టి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు వేసేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు వేసుకొని చక్కగా పిండిని కలిపేసుకోవాలి. నేను మామూలు నీళ్ళనే వాడుతున్నానండి, రూమ్ టెంపరేచర్ వాటర్ ని. ఎటువంటి గోరువెచ్చని నీళ్లు గానీ వేడి నీళ్లు గానీ కలపట్లేదు. మీరు చూసారు కదా, నేను ఆయిల్ కూడా వేయలేదు, డాల్డా కూడా వేయలేదు. ఇప్పుడు నేను నువ్వులు వేస్తున్నాను. మీరు నువ్వులు ఇష్టం లేదు అని అనుకుంటే వామ్ వేసుకోవచ్చు. నువ్వులు వేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి ఈ స్టేజ్ లోనే చూసేసి, జంతికలు వేసుకునేటప్పుడు పిండి మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండాలండి. గట్టిగా కలుపుకున్నారో చాలా గట్టిగా వస్తాయి. మేకులు కొట్టడానికి, పళ్ళు ఎరగొట్టుకోవడానికి బాగుంటాయి. పిండిని నానబెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఆయిల్ వేడెక్కేంత వరకు 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ఈ లోపు వేడెక్కుతుంది కాబట్టి జంతికల మౌల్డ్ ని సిద్ధం చేసేసి, ఇప్పుడు కాస్తంత పిండిని తీసుకుని జంతికల గిద్దెలోకి వేసేసుకుని చక్కగా మూత పెట్టేసి వేడి వేడి నూనెలో వేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్ గా అయిపోతాయి. చూసారా, జంతికలు అంటే చాలా ఈజీ స్నాక్స్ అండి. హై ఫ్లేమ్ లోనే నూనెని బాగా కాగనివ్వాలండి. ఆ తర్వాతనే మనం జంతికలు వేసుకోవాలి. నేనైతే దగ్గర 5 వేసేసుకుంటున్నాను. చిన్నగా చేసుకుంటున్నాను కాబట్టి ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రం అస్సలు వేపుకోకూడదు, వేసిన వెంటనే అస్సలు కదుపుకోకూడదు. ఇప్పుడు కాస్త వేగిని చూసారా, బబుల్స్ లైట్ గా తగ్గిని గరిటితో కదుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ డార్క్ కలర్ లో వచ్చేవండి. నేను కారం తక్కువ వేసుకున్నాను కాబట్టి. మంచి గోల్డెన్ కలర్ లో చాలా కమ్మగా ఉంటాయండి ఈ జంతికలు. మీరు తప్పనిసరిగా ట్రై చేయొచ్చు. మీరు ఇలా వాము జంతికలు, నువ్వుల జంతికలు, ఇంకా మసాలా జంతికలు రకరకాలుగా ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఆయిల్ హీట్ చేసుకుని పిండి కలిపేసి ఇలా జంతికలు వేసేసుకోవచ్చు. అంతేనండి, అద్దిరిపోయే కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రీమిక్స్ మనకి ముందుగానే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.